గత అసెంబ్లీలో కానీ లేకపోతే వైసీపీ నేతలు చాలామంది పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటే దాటనివన్నారు. ఈరోజు ఏకంగా మంత్రి గారు ఎట్లా తీసుకుంటారు? అది ప్రజలే చెప్పేశారు కదండి. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్పలేదు. ప్రజలే సమాధానం చెప్పారు. 21కి 21 తగ్గించి రెడ్ కార్పెట్ వేసి లోపల పంపించారు ప్రజలు. ఆయనేమో వచ్చి గబగబా వచ్చి దొంగచాటును ఒక 5 నిమిషాలు గబగబా ప్రమాణం చేసుకుని వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చుని ఆ వెలుగు చూడలేక అతను 5 నిమిషాల్లో పారిపోయాడు అతను. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా కొనసాగబోతా ఉంది? ముందు సాధారణ పరిపాలన తీసుకురావాలి ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రం గతి తప్పేసింది. ముందు మౌలిక వసతులు సాధారణ పరిపాలన తీసుకొచ్చి దీన్ని ఒక రాష్ట్రాన్ని దీన్ని ఒక షేప్లో మామూలు పరిపాలన షేప్లోకి తీసుకొచ్చిన తర్వాత మిగిలిన అంశాల మీదకి వెళ్ళాలి. దానికి పాలనా దక్షత ఉన్న చంద్రబాబు సరిపోతాడు. మంచి హృదయం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఆయన దగ్గర కూడా మంచి శాఖలు ఉన్నాయి. ఆయన మటుకు ఆయన శాఖలు ఇండివిజువల్గా ఖచ్చితంగా నిర్వర్తిస్తారు. చాలా బాగా చేసుకుంటూ వెళ్తారు. ఆల్రెడీ ఆయన సమీక్షలు చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకు అప్పచెప్పిన యొక్క బాధ్యత ఆయన చాలా చక్కగా చేసుకుంటాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు చెప్పక్కర్లేదు. ఆయన పాలనా దక్షత గురించి ఖచ్చితంగా నెల తిరగకుండా ఒక గాడిలో పడిపోద్ది. గాడిలో పడిన తర్వాత మళ్ళా అభివృద్ధి పరంగా ముందుకెళ్తాం. సార్, డిప్యూటీ స్పీకర్ రేస్లో ఉన్నారని మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎట్లా తీసుకుంటారు ఒకవేళ వస్తే? సార్, ఇప్పుడు అది వినపడతా ఉంది, కానీ అది మీడియాలో వస్తుంది తప్ప మా పార్టీ నుంచి నాకు ఎటువంటి ఇండికేషన్స్ ఆయన ఒకవేళ అది మా పార్టీకి అలర్ట్ అయితే అది నాకే వస్తే తప్పకుండా ఆ బాధ్యత ఆయన ఏ బాధ్యత చెప్పినా చేస్తాను. లేకపోయినా ఈవేళ నాకు అప్పచెప్పిన ఈ బాధ్యత చేసుకుంటాను.